ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలతో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ముందర కన్యారాశి వారి కిందకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని, వారి జన్మ నక్షత్రాలు ఏవి ఉంటే కన్యారాశి వారు అవుతారు అనే విషయాన్ని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్దాం. కన్యారాశి వారి కిందకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలను కలుపుకొని మనం కన్యారాశి కిందకి మనం గుర్తిస్తాము. అలాగే కన్యారాశిలో ఈ నక్షత్రాల వారు ఎవరైనా సరే కన్యారాశి వారి కింద మనం చూస్తూ ఉంటాం. అయితే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి రాజ్యపూజ్యము అవమానం ఏ విధంగా ఉంది కన్యారాశి వారికి సంవత్సరంలో అని చూసినప్పుడు ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 3 గాను ఉంది. రాజ్యపూజ్యం అవమానం సరిసమానంగానే ఉన్న ఆదాయ వ్యయాలలో చిన్న వ్యత్యాసం అయితే ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నాయో కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకుందాం. గ్రహ సంచారానికి వచ్చేసరికి బృహస్పతి వచ్చేసరికి ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు. జూన్ నుంచి వీరికి ఏకాదశ స్థానంలోకి వస్తాడు. గురువు పరంగా అన్ని విధాలుగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి, ఆదాయ అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి పరంగా కూడా చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. దాంపత్య జీవిత భాగస్వామి విషయాల్లో కొద్దిగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఓర్పుతో నడిస్తే స్థిరత్వమైనటువంటి వ్యాపార అభివృద్ధి, స్థిరత్వమైనటువంటి జీవనం కనిపిస్తూ ఉంది. అలాగే రాహుకేతువుల పరంగా చూసినట్లయితే కేతువు 12వ స్థానంలో ఉన్నాడు, రాహు 6వ స్థానంలో కుంభంలో ఉన్నారు. డిసెంబర్ తర్వాత మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ మార్పు చెందిన తర్వాత చాలా ఆదాయ మార్గాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చు. కొద్దిగా క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగాను వ్యక్తిగతంగాను ఎదుగుదల కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వారి యొక్క సామాజిక జీవితము, కుటుంబ వాతావరణము ఏ విధంగా ఉంటుంది అని పరిశీలన చేసినప్పుడు జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహాయం లభిస్తూ ఉంటుంది. దాంపత్య బంధాల్లో అవగాహన పెరుగుతుంది. ఇద్దరు కలిసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సమాజంలో ఒక గుర్తింపు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సోదరుల విషయాల్లో కొద్దిగా అభిప్రాయ భేదాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అటువంటి విషయాలు తప్ప మిగిలిన అన్నీ కూడా శుభ ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన వారు వృత్తి వ్యాపార రంగాల్లో ఎలా ఉంది అనేది మనం చూసినప్పుడు భాగస్వామి వ్యాపారాలు మంచిగా కలిసి వస్తున్నాయి. రైస్ మిల్లులు, ధాన్యం వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నాయి. స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇనుము, ఖనిజ, రవాణా రంగాలు చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ వారు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొద్దిగా అవగాహనతో చేసుకుంటూ కొద్దిగా ఎక్కువ ఆశపడకుండా వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యాపార రంగం వారికి కన్యా రాశిలో ఉన్నటువంటి వారు చాలా లాభదాయకంగానే ఈ యొక్క సంవత్సరం అనేది ఉంటుంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు ఉద్యోగస్తుల్లో ఎదుగుదల కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల్లో వారి యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళు అనుకున్న స్థానానికి వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వీరు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు విద్యార్థులకు ఉన్నత చదువు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది. విద్యలో ఉన్నతి, అలాగే
పోటీ పరీక్షల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు రావటము, అలాగే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్‌లోను, విదేశాల్లోనూ మంచి అవకాశాలు రావటం అనేది విద్యాపరంగా బాగా కనిపిస్తుంది. అనుకున్న దానికంటే విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది అన్నప్పుడు, ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగా ఉందని చెప్పవచ్చును. అలాగే చిన్న చిన్న సమస్యలు తప్ప మిగిలిన వాటిల్లో పెద్ద ఇబ్బంది లేదని చెప్పవచ్చును. ముఖ్యంగా ఊబకాయము, అలాగే కాళ్ళ మంటలు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. అలాగే కొద్దిగా బీపీ, షుగర్లో ఉన్నవారు వైద్యుని సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. అలాగే ప్రాణాయామము, యోగా, ధ్యానం లాంటి పద్ధతుల్ని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి, ఆరోగ్యపరంగా చాలా మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆహారం మార్పు, అలాగే వ్యవహారంలో యోగా, ధ్యానం లాంటివి మనం చేసుకున్నట్లయితే, వ్యవహారాలు మారినట్లయితే జీవితం అనేది చాలా బాగుంటుంది. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు ఏంటి అన్నప్పుడు, అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 5. అలాగే అదృష్టాన్ని ఇచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే ఒక రకంగా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఆర్థిక లాభాలు బాగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న సంబంధ బాంధవ్యాల విషయాల్లో కొద్దిగా పొరపత్యాలు, కొద్దిగా మాట పట్టింపులు తప్ప మిగిలిన అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చును. అలాగే కన్యా రాశి వారు చేయవలసిన రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి అన్నప్పుడు, కన్యా రాశి వారు ముఖ్యంగా శివారాధన చేసుకోవడం, శివ రుద్రాభిషేకం చేసుకోవడం ప్రాథమికంగా చేసుకోవాల్సింది. అలాగే శనికి సంబంధించి మంగళవారం కానీ శనివారం కానీ తొమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటూ ఉంటాం మంచిది. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దుర్గా అమ్మవారిని స్తోత్రాన్ని కానీ కవచాన్ని కానీ నిత్య పారాయణలో భాగం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వారికి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రెమెడీస్ని మీరు పాటిస్తూ, అలాగే మీ గ్రహచారం ప్రకారం అంటే పూర్తి జాతకాన్ని కూడా చూసుకొని ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ని, ఈ రెమెడీస్ని కలిపి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ ముందుకు చూసుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జన సుఖినో భవంతు.